నమస్తే. మనం ఇప్పుడు సమాజం కూడా ప్రెసిడెంట్ ఉన్నాం. మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు. నమస్తే అన్న. 1,70,000 ప్రజల నుంచి మద్దతు ఎలా ఉందా? ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదటి నుంచి సమాజం ఉపయోగిస్తుంది. ఎంఆర్పిఎస్ ఏదైతే ఆకాంక్ష వర్గీకరణ కలిగి ఉన్నదో అది అన్ని కోణాల్లో ఆలోచించిన సమాజం న్యాయమే కదా, వీళ్ళ పోరాటంలో ధర్మం ఉన్నది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కులపరంగా దళితుల్లో మాదిగలు మెజార్టీ ఉంది కదా, కానీ ఎక్కడ చూసిన వాళ్ళకి అవకాశాలు రావట్లేదు కదా. తక్కువ జనాభా గల మాలలకి అన్ని అవకాశాలు వస్తున్నాయి కదా, ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. మరి ఎంఆర్పిఎస్ పోరాటం న్యాయం అని చెప్పి సమాజం మొదటి నుంచి గమనించింది కాబట్టి, అర్థం చేసుకునేది కాబట్టి మొదటి నుంచి అండదండలు అందిస్తూ వస్తున్నాయి. ఆ సమాజం అందించిన మద్దతుతోటే ఎంఆర్పిఎస్ కూడా ఈ స్థాయిలో ఎదిగింది. రెండోది, ప్రతి దశలో అడ్డంకులు వస్తున్నాయి, ఎంఆర్పిఎస్ దాన్ని తట్టుకుంటూ నిలబడ్డదనే విషయం సమాజం గమనించింది. చివరికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత కూడా వర్గీకరణ అమలు జరగనీయమని చెప్పి రోడ్డు ఎక్కి వాళ్ళు ఎట్లయితే సభలు పెట్టి ఇతరత్ర ప్రభుత్వాలను కూడా శాసించే కాడికి మాట్లాడుతున్నారో అప్పుడు సమాజం మౌనంగా ఉండట్లేదు. అరే కనీసం న్యాయ వ్యవస్థ తీర్పిచ్చిన తర్వాత కూడా ఈ మాదిగలకు ఇంకా దళిత కులాలకు ఫలాలు దక్కకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు. వీళ్ళ స్వార్థం, వీళ్ళు రాజకీయంగా బాగా ఎదిగిండ్రు, ఆర్థికంగా ఎదిగిండ్రు, వాళ్ళే సొంతంగా మీడియా నడిపే కాడికి వచ్చారు. ఇప్పుడు మనం కనుక ఎంఆర్పిఎస్కి అండగా నిలబడకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా న్యాయమైన ఉద్యమానికి మనం అండదండలు అందిద్దామని చెప్పి ఇప్పుడు అంతకుముందు నైతిక మద్దతు ఇచ్చిన అన్ని కులాలు సంఘాలన్నీ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఎస్ మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి బహిరంగ ప్రకటన చేసే కాడికి వాళ్ళ సంఘాలు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి చూడండి, 30 ఏళ్ల పోరాటంలో మాదిగల పోరాటం న్యాయం కాబట్టి సమాజంలో రోజువారీగా పెరిగింది. మీరు గమనించండి, ఒక పోరాటానికి 30 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఎక్కడ లేదు దేశంలో, ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉంది. కానీ ఇదే 30 ఏళ్ళ పోరాటానికి వాళ్ళ నైతిక మద్దతు సమాజం నుంచి ఉన్నది, ఆనాడు ఉన్నది, ఈనాడు ఉన్నది, ఇంకా నాటికంటే నేటి పెరుగుతున్నది. కాబట్టి న్యాయమైన ఉద్యమం కాబట్టి మద్దతు పెరుగుతున్నది. రేపు 1,00,000 డబ్బుల 1,000 గొంతుల ఉద్యమకారుల పాటలు ఏమవుతుందో ఖచ్చితంగా మా ఆకాంక్షల్ని, మా ఆవేదనని ప్రభుత్వం ముందు బలంగా పెట్టాలి, ప్రపంచం ముందు మా ఆవేదన తీసుకుపోవాలి. అన్న డబ్బులు ఎందుకున్నారు మాదిగలకి సింబాలిక్గా ఏమన్నా? అమ్మ విషయం ఏంటంటే, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా వాయిద్యాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా వాయిద్యాలు ఉన్నాయి. మా వాయిద్యం ఏంటిదమ్మా? డప్పు. ఓకే, అది కూడా చర్మంతో చేసింది. మా కులవృత్తి ఏంటిది? చెప్పులు కుట్టేది కులవృత్తి, డప్పు కొట్టేది ఒక వాయిద్యం. ఈ వాయిద్యం అనేది మీరు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విలేకరులుగా మారిండేవి, కానీ ఈ ప్రపంచంలో ఈ దేశంలో అసలు విలేకరులు జర్నలిజం అనేది లేకముందు 100 సంవత్సరాల క్రితమే సమాజానికి వార్తా రూపంగా అందించింది మా డప్పే కదా మా తల్లి గ్రామాల్లో. కాబట్టి ఇప్పుడు ఆ డప్పు ఇవాళ మా ఆవేదన ప్రపంచానికి చాటాలి. ఇప్పుడు అన్ని విషయాలు మేము డప్పులు కొట్టామే లేదా? ఊరేంపులు, పెళ్లిళ్లకు, సావులకు, పండుగలకు, వాటికి వీటికి మేము డప్పులు కొట్టామే లేదా? ఇప్పుడు మా ఆవేదన, మా ఆకాంక్ష చాటడం కోసం మా డప్పు మోగబోతుంది. మా డప్పు ప్రపంచం ముందు మా ఆవేదన చాటబోతున్నాం. కాబట్టి 1,00,000 డప్పులు, ఎందుకంటే ప్రతి గ్రామంలో మాకు 5-10 డప్పులు మా వాళ్ళకు ఉంటాయి. మా కార్యకర్తలు కూడా డబ్బులు కొనుక్కోమంటున్నారు. కాబట్టి మాకు నైతిక మద్దతు ఉన్నది, మా కార్యకర్తలు డబ్బులు పట్టుకుని వస్తారు. మా ఆకాంక్షను బలంగా ఒక శబ్ద రూపం, దండో రూపంలో మా ఆకాంక్ష చాటడానికి 1,00,000 డప్పుల గుండె చప్పులు అనే కార్యక్రమం.